హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి పూర్తిగా చర్చిద్దాం. ముందుగా మనకు ఇవాళ అక్టోబర్ 5న వరల్డ్ టీచర్స్ డే ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 2023 సంవత్సరానికి వచ్చేసి వరల్డ్ టీచర్స్ డే యొక్క థీమ్ చూసినట్లయితే ద టీచర్స్ వీ నీడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ వీ వాంట్, ద గ్లోబల్ ఇంపరేటివ్ టు రివర్స్ ద టీచర్ షార్టేజ్. మరొకసారి వినండి. యొక్క వరల్డ్ టీచర్స్ డే యొక్క థీమ్ ద టీచర్స్ వీ నీడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ వీ వాంట్, ద గ్లోబల్ ఇంపరేటివ్ టు రివర్స్ ద టీచర్ షార్టేజ్ అనే థీమ్తో యొక్క 2023 సంవత్సరంలో వరల్డ్ టీచర్స్ డే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు రసాయన శాస్త్రంలో ముగ్గురిని వరించిన ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం. యొక్క నోబెల్ పురస్కారం అనేది 2023 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు అయినటువంటి మొంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు వీళ్ళు క్వాంటమ్ డాట్లపై చేసిన పరిశోధన నిమిత్తంగా వీళ్ళకి ఒక 2023 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్, మెడికల్, ఇమేజింగ్ రంగాల్లో విప్లవాత్మక పరిణామాలకు బాటలు పరిచిన క్వాంటమ్ డాట్లపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల త్రయం మొంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్ల ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది వారిని పురస్కారాన్ని ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. యొక్క రసాయన శాస్త్రంలో నోబెల్కి ఎవరు సెలెక్ట్ చేస్తారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు యొక్క రసాయన శాస్త్రంలో నోబెల్కి శాస్త్రవేత్తలను ఎంపిక చేస్తారు. క్వాంటమ్ డాట్స్ విలక్షణ ధర్మాలను కలిగి ఉంటాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెలివిజన్ స్క్రీన్లు, ఎల్ఈడి ల్యాంపుల నుంచి కాంతిని వ్యాప్తి చేస్తున్నవి అవేనని అకాడమీ తెలిపింది. రసాయనిక చర్యలకు ఉత్ప్రేరకాలుగా కూడా అవి పనిచేస్తాయని పేర్కొంది. వాటి నుంచి వెలువడే స్పష్టమైన కాంతి క్యాన్సర్ కణజాలం ప్రకాశవంతంగా కనిపించేందుకు దోహదపడుతుందని వెల్లడించింది. తద్వారా శస్త్రచికిత్సల సమయంలో కణితి కణాల తొలగింపు సులభతరం అవుతుందంటూ ప్రశంసించింది. క్వాంటమ్ డాట్స్ను ప్రస్తుతం అటు వైద్య రంగంలో ఇటు సాంకేతిక రంగంలో ఉపయోగించుకుంటున్నాం. మన సెల్ ఫోన్లు, టీవీల డిస్ప్లేల వాటి లోపల ఉన్న ఈ బుల్లి కణాల వల్లే ప్రకాశవంతమైన రంగులను అందించగలుగుతున్నారని చెప్పేసి ఇక్కడ క్వాంటమ్ యొక్క డాట్స్ పై ఉన్నటువంటి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏమిటి క్వాంటమ్ డాట్స్ అంటే ఇవి ఒక బుల్లి నానో కణాలు. ఇవి వాటి వ్యాసం కొన్ని పరమాణువుల మేరే ఉంటుంది. క్వాంటమ్ డాట్స్ పై కాంతి ప్రసరించినప్పుడు నీలి, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తుంటాయి. కణాల పరిమాణాన్ని బట్టి వాటి రంగు మారుతుంటుంది. సాధారణంగా పెద్దవి ఎరుపు రంగులో, చిన్నవి నీలివర్ణంలో కనిపిస్తాయి. ఆయా కణాల్లో ఎలక్ట్రాన్లకు అందుబాటులో ఉండే చోటు పరిమాణమే రంగుల్లో మార్పులకు కారణం అన్నమాట. 1930లోనే ఈ లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయినప్పటికీ నిర్దిష్ట పరిమాణంలో మనకు కావాలనుకున్న క్వాంటమ్ డాట్లను ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయడం దాదాపుగా మరో 5 దశాబ్దాల పాటు సాధ్యం కాలేదు. బ్రస్, ఎకిమోవ్ల పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లి అవసరమైన పరిమాణాల్లో నాణ్యమైన క్వాంటమ్ డాట్లను సృష్టిని బవెండి సుసాధ్యం చేశారని చెప్పేసి మనకు యొక్క క్వాంటమ్ డాట్స్ పై కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. మనకు యొక్క మోంగి బవెండి అనే శాస్త్రవేత్త ఫ్రాన్స్లో జన్మించారు. ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విధులు నిర్వహిస్తున్నారు. లూయిస్ బ్రస్ అనే శాస్త్రవేత్త న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన స్వదేశం వచ్చేసి అమెరికా. అలెక్సీ ఎకిమోవ్ అనే శాస్త్రవేత్త సోవియట్ యూనియన్లో జన్మించి 1999లో అమెరికాకు రావడం జరిగింది. అక్కడ నానో క్రిస్టల్స్ టెక్నాలజీ కంపెనీలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్పై తొలితరం పరిశోధకులుగా ఎకిమోవ్, బ్రస్లను చెప్పొచ్చు. బవెండి పరిశోధనలతో క్వాంటమ్ డాట్స్ ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పేసి మనకు ఇక్కడ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ముగ్గురు శాస్త్రవేత్తల గురించి ఇక్కడ మనము నేర్చుకున్నాం. తర్వాత యొక్క అత్యధిక నోబెల్ పురస్కారాలు వచ్చిన దేశాలు టాప్ 10 ఏవి ఉంటాయి అంటే మనకు ఫస్ట్ అమెరికాకి ఇప్పటి వరకు నోబెల్ బహుమతులు 409 రావడం జరిగింది. తర్వాత సెకండ్ ప్లేస్లో యూకే, థర్డ్ ప్లేస్లో జర్మనీ, ఫోర్త్ ఫ్రాన్స్, ఫిఫ్త్ స్వీడన్, సిక్స్త్ రష్యా ఇలా ఉన్నాయి. భారతదేశం నుంచి నోబెల్ బహుమతికి ఇప్పటి వరకు 11 మంది ఒక నోబెల్ బహుమతిని పొందడం జరిగింది భారతదేశం నుంచి. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ అధ్యయనంలో వెల్లడి.
దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. అక్టోబర్ 1, 2022 నుంచి సెప్టెంబర్ 30, 2023 మధ్య కాలంలో నమోదైన గణాంకాల ప్రకారం కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నది. దీనికి సంబంధించి క్లైమేట్ ట్రెండ్స్ అనే స్వాతంత్ర మేధో మదన సంస్థ, రెస్పిరల్ లివింగ్ సైన్సెస్ అనే టెక్నాలజీ సంస్థ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. అయితే మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్లో దేశంలోనే అత్యంత ఎక్కువ వాయు స్వచ్ఛత ఉన్నది. మంచిగా అంటే ఎక్కువగా వాయు స్వచ్ఛత ఎక్కడుందంటే మనకు మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్లో గుర్తించడం జరిగింది. అత్యంత కాలుష్య నగరాల్లో బీహార్ రాజధాని పాట్నా రెండవ స్థానంలో, అదేవిధంగా రాజధాని అయినటువంటి ఢిల్లీ ప్రాంతంలోని ఫరీదాబాద్, నోయిడా, గాజియాబాద్, మేరట్లు కూడా అత్యంత కాలుష్య నగరాల్లో ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. అత్యంత కాలుష్య నగరం చూసుకున్నట్లయితే మనకు ఢిల్లీ ఉన్నది. తర్వాత మంచిగా వాయు నాణ్యత మంచిగా ఉన్న నగరాల జాబితాలో మనకు మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్ నిలవడం జరిగింది. తర్వాత సెకండ్ ప్లేస్లో బీహార్ రాజధాని పాట్నా ఉన్నది. అభ్యర్థులు ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వైమానిక దళంలోకి తేజస్ ట్విన్ సీటర్ ఐఏఎఫ్ చీఫ్ విఆర్ చౌదరికి నమూనా అందజేసిన హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానము తేజస్ ట్విన్ సీటర్. గుర్తుపెట్టుకోండి, తేజస్ ట్విన్ సీటర్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్స్ వారు తయారు చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానము. బుధవారం ఇది భారత వైమానిక దళము ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి హుందాగా అడుగుపెట్టింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క లైట్ కంబాట్ మన తేలికపాటి యుద్ధ విమానము మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసింది తేజస్ ట్విన్ సీటర్. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒడిశాలో ఓబీసీ కులగణన త్వరలోనే నివేదిక విడుదల. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ సర్కారు రాష్ట్రంలో ఓబీసీ కులగణన చేపట్టింది. త్వరలోనే నివేదిక విడుదల చేయనుంది. ఈ ఏడాది మేలో ఏర్పాటు చేసిన కమిషన్ ఇప్పటికే సర్వే పూర్తి చేసింది. రాష్ట్ర జనాభాలో 46% ఓబీసీలు ఉన్నట్టు కమిషన్ సభ్యుడు మిఠాలీ చిన్నారా తెలిపారు. ఈ యొక్క ఒడిశాలో చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా బీహార్ కూడా ఈ యొక్క కులగణన డేటా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఒడిశాలో ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే 46% మంది ఓబీసీలు ఉన్నట్టుగా కమిషన్ సభ్యుడు చెప్పడం జరిగింది. 211 కులాల సామాజిక, ఆర్థిక, విద్య, కుటుంబ పరిస్థితులపై చేపట్టిన ఈ సర్వే నివేదికను సీఎం నవీన్ పట్నాయక్ అందజేసినట్టు చెప్పారు. ఓబీసీల సర్వే పూర్తితో కులగణన పూర్తి చేసిన 5వ రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఒక కులగణన పూర్తి చేసిన 5వ రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఇంతకంటే ముందుగా చూసుకున్నట్లయితే మనకు బీహార్, ఎంపీ, మహారాష్ట్ర, హర్యానాలు యొక్క కులగణనను చేపట్టాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 6 దేశాల్లో 2030 ఫుట్బాల్ ప్రపంచ కప్. మొరాకో, స్పెయిన్, పోర్చుగల్లు 2030 ఫుట్బాల్ ప్రపంచ కప్నకు ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. యొక్క ఫీఫా వరల్డ్ కప్ సంబంధించి 2030 సంవత్సరానికి మొరాకో, స్పెయిన్, పోర్చుగల్ యొక్క 3 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ 3 దేశాలు కలిసి బిడ్ వేశాయి. మరే దేశము బిడ్ వేయలేదు. అయితే ప్రపంచ కప్ మొదలై 100 ఏళ్లైన సందర్భంగా 2030 టోర్నీ తొలి 3 మ్యాచ్లకు ఉరుగ్వే, అర్జెంటీనా, పరాగ్వే ఆతిథ్యం ఇస్తాయని ఫీఫా బుధవారం చెప్పింది. అదే ఈ యొక్క 3 దేశాలతో మొరాకో, స్పెయిన్, పోర్చుగల్ దేశాలతో పాటుగా యొక్క ఫుట్బాల్ ప్రపంచ కప్ స్టార్ట్ అయ్యి 2030 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరో 3 చోట్ల అంటే ఉరుగ్వే, అర్జెంటీనా, పరాగ్వేలో కూడా ఈ యొక్క ఫుట్బాల్ ప్రపంచ కప్ నిర్వహించబోతున్నారు. వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ అయిందండి. నేటి నుంచి భారత్లో ప్రపంచ కప్ యొక్క 2023 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ అనేది మన భారతదేశంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ కప్ యొక్క క్రికెట్ వరల్డ్ కప్ అనేది 13వది. భారత్ పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న తొలి ప్రపంచ కప్ ఇదే. యొక్క భారతదేశము పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న యొక్క ప్రపంచ కప్ తొలి ప్రపంచ కప్ ఇది. 1987లో పాకిస్తాన్తో కలిసి ఆతిథ్యం ఇచ్చింది. 1996లో కూడా పాకిస్తాన్ శ్రీలంకతో కలిసి ఇవ్వడం జరిగింది. 2011లో బంగ్లాదేశ్, శ్రీలంకతో కలిసి భారత ప్రపంచ కప్ను నిర్వహించడం జరిగింది. ఈసారి అయితే ఫుల్ ఫ్లెక్స్డ్గా ఇండియానే యొక్క వన్డే క్రికెట్ వరల్డ్ కప్ను నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ప్రపంచ కప్లో పాల్గొన్న జట్లు మొత్తం 10 ఉన్నాయండి. ఆతిథ్య భారత్తో పాటుగా ఆఫ్ఘనిస్తాను, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక కప్ కోసం పోటీ పడుతున్నాయని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇక్కడ మన క్రికెట్ వరల్డ్ కప్ గురించి అయితే కొంత సమాచారం అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే
తెలంగాణ సంబంధించిన విషయాలు చూసినట్లయితే ఓటర్ల 3,17,14,832 మంది ఈ యొక్క రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య అని చెప్పేసి మనకు డేటా అయితే రావడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలండి. 3,17,14,832 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో 8.11 లక్షల మంది 18-19 ఏండ్ల వారే ఉన్నారు. తర్వాత చూస్తే మనకు పురుషులు, మొత్తం ఓటర్లలో పురుషులు చూసుకున్నట్లయితే మనకు 1,58,71,493 మంది ఉన్నారు. ఎంత డేటా గుర్తుపెట్టుకోవాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామ్స్లో పక్కగా వీటిపై క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మహిళలు చూసుకున్నట్టే 1,58,43,339 మంది యొక్క మహిళా ఓటర్ ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,338 మంది ఉన్నారు. ఓవర్సీస్ ఓటర్లు చూసినట్లయితే 2,780 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్లు అయితే 2,557 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఒక 18-19 ఏండ్లు నిండిన వారు 8,11,640 మంది ఉంటే 80 ఏండ్లు పైబడిన వారు 43,943 మంది ఉన్నారు. దాంతోపాటుగా దివ్యాంగ ఓటర్లు 5,06,493 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నాయని చెప్పేసి యొక్క ఎన్నికల సంఘం ఇచ్చిన డేటాలో మనకు ఓటర్ల గురించి ఒక డేటా అయితే ఉన్నది. అభ్యర్థులు దీన్ని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అత్యధిక చోట్ల అతివలదే పై చెయ్యి యొక్క ఈ ఓటర్ల జాబితాలు చూసినట్లయితే 26 జిల్లాలు, మొత్తం 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో మహిళలే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. తర్వాత 119 నియోజకవర్గాల్లో చూస్తే 76 నియోజకవర్గాలు కూడా మహిళలే ఎక్కువగా యొక్క మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అంటే అత్యధిక చోట్ల అతివలదే పై చేయి అని చెప్పేసి మనము ఇక్కడ దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తము అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ 26 డిస్ట్రిక్ట్స్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా 119 నియోజకవర్గాల్లో చూసుకుంటే 76 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. రెవెన్యూ డివిజన్గా చెన్నూరు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరును ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది. దీంతో పాటు అదే జిల్లాకు చెందిన ఆస్నాద్, పారుపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అని చెప్పేసి మనకైతే ఇక్కడ రావడం జరిగింది. ఒక రెవెన్యూ డివిజన్, కొత్తగా రెవెన్యూ డివిజన్ను చెన్నూరును, మంచిర్యాల జిల్లాలో చెన్నూరును కొత్తగా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అదే జిల్లాలో అంటే మంచిర్యాల జిల్లాలోనే ఆస్నాద్, పారుపల్లి అనే 2 కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి తెలంగాణ యొక్క రాబోయే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలండి. ఇంతకుముందు కూడా క్వశ్చన్స్ ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి మండలాలపై క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు భూసేకరణకు గ్రామ సభ ఆమోదం తప్పనిసరి తేల్చి చెప్పిన హైకోర్టు. యొక్క హైదరాబాద్ హైకోర్టు, మన తెలంగాణ హైకోర్టు అనేది భూసేకరణకు గ్రామ సభ ఆమోదం తప్పనిసరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 41(3) ప్రకారము షెడ్యూల్ ప్రాంతాల్లో భూసేకరణ నిమిత్తము ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు గ్రామ సభ అనుమతి తప్పనిసరి అని హైకోర్టు బుధవారం తేల్చి చెప్పింది. యొక్క గుర్తుపెట్టుకోనండి, భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 41(3) ప్రకారంగా షెడ్యూల్ ప్రాంతాల్లో భూసేకరణ చేయాలంటే ప్రాథమిక నోటిఫికేషన్ కంటే ముందుగానే గ్రామ సభ యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పేసి రీసెంట్గా మన తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక సెక్షన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మనకు సౌర విద్యుత్తో హైడ్రోజన్ ఉత్పత్తి, దేశంలో తొలిసారి ఘనత సాధించనున్న సింగరేణి. ఒక సౌర విద్యుత్ ఏదైతే సోలార్ ఎనర్జీతో హైడ్రోజన్ను ఉత్పత్తి చేయబోతుంది మన సింగరేణి. ఇది దేశంలోనే తొలిసారి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ సౌర విద్యుత్తో హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేందుకు దేశంలోనే తొలిసారి ఏర్పాట్లు చేస్తున్నది. మంచిర్యాల జిల్లా జైపూర్లో ఈ సంస్థకున్న 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ కేంద్రంగా మార్చనున్నది. రామగుండం ప్రాంతంలోనూ మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను కొత్తగా నిర్మించాలని సంస్థ బుధవారం నిర్ణయించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని జనరేటర్లతో వేడిని తగ్గించడానికి శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ను వినియోగిస్తారు. ఈ మేరకు జైపూర్లోని థర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ప్లాంట్ను గతంలో నిర్మించారు. ఇక్కడ ఏడాదికి 10,000 క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం 100 కిలోవాట్ల విద్యుత్ను వాడుతున్నారు. పర్యావరణ హిత చర్యగా
పర్యావరణ హిత చర్యగా ఈ ప్లాంట్ నిర్వహణకు ఇకపై సౌర విద్యుత్ వినియోగించనున్నారు. ఇలా సౌర విద్యుత్ను వినియోగించి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను గ్రీన్ హైడ్రోజన్గా పిలుస్తారు. కొత్త ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్ను సమీపంలోని ఇతర కర్మాగారాలకు విక్రయిస్తామని సంస్థ డైరెక్టర్ డి సత్యనారాయణరావు వివరించారు. దేశంలోనే తొలిసారిగా యొక్క గ్రీన్ హైడ్రోజన్ను సౌర విద్యుత్తో యొక్క హైడ్రోజన్ను ఉత్పత్తి చేయనున్నారు. దీనికి సంబంధించి సింగరేణి నుంచి ప్రకటన అయితే రావడం జరిగింది. రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పంపిణీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణ జలాల పంపిణీ బాధ్యతను కృష్ణా నది జలాల ట్రిబ్యునల్ 2కు అప్పగిస్తూ విధి విధానాలను కేబినెట్ ఖరారు చేసింది. రాష్ట్ర పునర్విభజన నాటి నుంచి యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య యొక్క కృష్ణా నది జలాల పంపిణీలో కొంత సయోధ్య లేదు కాబట్టి వాటిని మరొకసారి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ను ప్రతిపాదించాలని చెప్పేసి కృష్ణా నది జలాల ట్రిబ్యునల్ 2కు అప్పగిస్తూ విధి విధానాలను కేబినెట్ ఖరారు చేయడం జరిగింది. తర్వాత 889 కోట్లతో విశ్వవిద్యాలయం యొక్క రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా వనదేవతలైన సమ్మక్క సారక పేరుతో ములుగు డిస్టిక్లో 889 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీనికోసము కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టము 2009 గుర్తుపెట్టుకోండి. కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం అనేది 2009లో చేయడం జరిగింది. దాన్ని సవరించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ యొక్క విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటే కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం 2009ని సవరించి పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉజ్వల వంట గ్యాస్ లబ్ధిదారులకు సిలిండర్పై ఇప్పటి వరకు 200 చొప్పున ఇస్తున్న రాయితీని 300 పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏదైతే ఉజ్వల వంట గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారో వారికి సిలిండర్పై ఇప్పటి వరకు సబ్సిడీ 200 ఉంటుండే దాన్ని ఇప్పుడు 300 పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 9.6 కోట్ల మందికి లబ్ధి కలుగుతుంది. అదేవిధంగా ఏటా 12 సిలిండర్ వరకు ఈ యొక్క సబ్సిడీ అనేది 12 సిలిండర్ల వరకు వర్తిస్తుంది. జస్టిస్ లక్ష్మణారెడ్డి అరుదైన రికార్డ్. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త న్యాయమూర్తిగా 4 ఏళ్లలో 9,141 తీర్పులు ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లాలోని లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణారెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 4 ఏళ్లలో లోకాయుక్తకు అందిన ఫిర్యాదుల్లో 9,141 కేసులు విచారించి తీర్పులు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణారెడ్డి 2019 సెప్టెంబర్ 15 బాధ్యతలు చేపట్టారు. ఉపలోకాయుక్త పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమించకపోవడంతో ఆ బాధ్యతలను ఆయనే నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో లోకాయుక్త కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను సాంకేతికంగా లోకాయుక్తకు, ఉపలోకాయుక్తకు అని విభజించిన తీర్పులు మాత్రం ఒక్కరే ఇస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో నూతనంగా ఏర్పడ్డ లోకాయుక్తలో కేసులు పేరుకుపోతే ఫిర్యాదుదారులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా జడ్జి హోదా కలిగి ఉండే డైరెక్టర్ సహకారంతో కేసులను త్వరగా విచారించడానికి చొరవ తీసుకున్నారు. దేశంలో ఏ లోకాయుక్త న్యాయమూర్తి 4 ఏళ్లలో ఇంత భారీ సంఖ్యలో తీర్పులు వెలువరించిన దాఖలాలు లేవు. దీంతో ఆయన అత్యధిక తీర్పులు వెలువరించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని లోకాయుక్త కార్యాలయ రిజిస్టర్ వెంకటేశ్వర్ రెడ్డి వివరించడం జరిగింది. యొక్క జస్టిస్ లక్ష్మణారెడ్డి అరుదైన రికార్డును సాధించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త న్యాయమూర్తిగా 4 ఏళ్లలో 9,141 తీర్పులు ఇచ్చిన అరుదైన రికార్డును అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.